కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాల సరిపోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉంటే పుడమి తల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. 4 ఎకరాల కొబ్బరి తోటలో కొత్తిమీరను అంతర పంటగా సాగు చేపట్టి లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సాగు అనుభవాలు ఆయన ద్వారానే తెలుసుకుందాం. కొత్తిమీర వంటింటికి నిత్యవసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వెయ్యాల్సిందే. అందుకే దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. చిన్న కట్ట కూడా ఒక్కోసారి 10 రూపాయల దాకా ధర పలుకుతూ ఉంటుంది. వేసవిలోనైతే 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. అందుకే వ్యవసాయంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగానూ గుర్తింపు పొందింది. 365 రోజులు సాగవుతూ కర్షకుల ఇంట కనక వర్షం కురిపిస్తోంది. కొత్తిమీర పంట 40 రోజుల్లోనే చేతికందుతుంది. అందుకే ఈ చిన్న ఆకుకూరను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ కోవలోనే గత 30 ఏళ్లుగా కొబ్బరి తోటల్లో అంతర పంటగా కొత్తిమీరను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన రైతు సాధనాల రాము. ఈ కొబ్బరి తోటలోనే అంతర పంటలో కొత్తిమీర వేసాం. 4 ఎకరాలండి. ఈ చేను దున్నేస్తామండి. దున్నేసాకండి తనియాలండి విత్తనాలు చల్లేసి తొడి కంపలాగుతాం. దుక్కులో మాత్రం 20 వేస్తామండి. తర్వాత 2వ తడికి మొలిచేస్తుంది. మళ్ళీ 3వ తడి మీద 20 మళ్ళీ వేస్తానండి. వేసాక మందులు కొట్ట ఏం కొట్టక్కర్లేదండి. శీతాకాలం కాబట్టి అండి తెగులు ఏమి రావండి. అసలు ఏ మందు కొట్టనండి. 40 రోజులకు కొత్తిమీర వచ్చేస్తుందండి. 5-6 రోజుల్లో పీకేస్తామండి ఎకరం చేను. ఇది 4 ఎకరాలు చేయనండి. ఇది 4 ఎకరాలు 20 రోజులు పీకమండి. 4-5 20 రోజులు అండి. దుర్గానండి బలరాం అండి ఈ చల్లుతామండి. 20 కేజీలండి. 2 బత్తాలు 20 అండి. అదండి మందులు మాత్రం నేను కొట్టనండి. కొంతమంది కొడతారు కానీ నేను కొట్టను. నాకు ఫస్ట్లోని కొత్తిమీర నేను 5వ తరగతి మానే కొత్తిమీర 5 కేజీలు కొత్తిమీర ఎట్టుకెళ్ళండి వెళ్ళండి అమ్ముకున్నాను. ఇంకా దీన్ని వదలలేదండి. నేను 6 నెలలు వ్యాపారం చేస్తానండి. ఉన్న రోజుల్లో వ్యవసాయం చేసుకుంటానండి. అంతే ఎకరానికి 35,000 అండి. అంటే 20,000 పెట్టుబడి అండి. రైతుకు 15,000 ఇస్తామండి. ఈ మధ్యలో రేట్ లేదండి. కేజీ 30-25 అమ్మితే అండి 20,000 మిగులుతుందండి. ఇప్పుడు 15లో పడుతున్నాం వల్ల అండి ఒక 5,000 ఇంచుమించు సొమ్ములు గట్టాగట్టి 5,000 లాస్ వస్తుందండి ఎకరానికి అండి. తాడేపల్లిగూడెం అండి, గణపారం, ఏలూరు ఇలాగ కూలీలు పచ్చాంగా 20 మంది ఉంటామండి. ఫస్ట్ తడి ఎట్టేస్తామండి మొలిచేస్తుంది. 2 తళ్ళు ఏమైనప్పుడు మొలిచేస్తుందండి. 3 తడి మీద మళ్ళీ ముందు వేస్తామండి. 4వ తడికి పీకేస్తామండి పెట్టేసండి. దళాలకు మేమే పంపేస్తామండి. వాళ్ళు ఇక్కడికి రారండి, ఫోన్లు చేస్తారు. వాళ్ళకు ఆటో మీద కట్టానండి పంపేస్తామండి. ఒక 20 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. ఈ సంవత్సరం అండి ఈ సంక్రాంతి వెళ్ళిన నుంచి రేట్ లేదండి. ఒక్కోసారి రేట్ ఉండదండి. ఒక్కోసారి 5,000 10,000 లాస్ వస్తుంది కూడా అండి. ఒక్కోసారి 25,000 50,000 మిగులుతుంది కూడా అండి. ఇప్పుడైతే పండుగ వెళ్ళిన కానీ లాస్లోనే వెళ్తుందండి. మన మార్కెట్కి వెళ్ళే కండి ఇది వరకు మళ్ళీ కాదండి. ఇప్పుడు కొనుగోడిదే రాజ్యంలాగా ఉందండి. రైతు ఏమి లేదండి. రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఎక్కువ సరుకు ఉందనుకండి నేనేస్తాను అంటారండి. పట్టుకొచ్చేస్తారండి మార్కెట్కి. డౌన్ అయిపోద్దండి. అక్టోబర్ మొదలెట్టినండి నవంబర్ స్టార్ట్ అవుతుందండి తీతండి. మళ్ళీ మార్చి ఏప్రిల్ అండి. ఏప్రిల్ నెలాఖరు దాకా ఉంటుందండి. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు ఉండదండి. ఒక 6 నెలలు ఉంటుందండి శీతాకాలం ఉండాలి. చాలామంది ఊరి వేస్తారు. నేను ఊరి వేయనండి. అది వేస్తానండి మామిడి వచ్చేసి అండి కూర కొనుక్కుని కూడా డ్యామేజీ కింద ఆకు బాగోదండి, కుళ్ళిపోతుందండి. ఇంట్లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కుళ్ళిపోతుంది. దుర్గా అనేది బాగుండేదండి. ఈ సంవత్సరం ఫస్ట్లో తెచ్చానండి. అది కేలీ లేదండి. ఇప్పుడు వెనకాల వచ్చింది కేలీ వచ్చేస్తుందండి. నేను ఫస్ట్లో తెచ్చిన వల్ల ఇప్పుడు మట్టి నా చేలో కేలీ రాలేదు. ఇప్పుడు వెనకాల కొన్న వాళ్ళు అన్నీ కూడా అండి పూత వచ్చేస్తుందండి. ఆ దుర్గా దాంట్లో కూడా కేలీ కంపెనీ బయట కొనేసండి ఇంకో విత్తనం వేసేసాడండి. అవి కలిపేత్తం మీద పూత వచ్చేసండి. ఈ సంవత్సరం అయితే దారుణంగా ఉందండి. అయితే నేను ముందు కొన్న మాల ఇత్తనం నా దాంట్లో రాలేదండి. సేంద్రీయ పత్రం కూడా ఉందండి. వాళ్ళు కొట్టక్కలొద్దు కూడా అండి. కొంతమంది ఏదో కొట్టేస్తారండి. వాళ్ళు చలిగాలి ఉన్నని చెప్పి కొట్టక్కలొద్దండి. మే నెల దగ్గరికి వచ్చాకండి పోత మట్టుకి పురుగు కడుతుంది ఉడికండి. అప్పుడు కొడతామండి. ఏప్రిల్ దాకా కూడా ముందు కొట్టక్కలొద్దు కూడా. నేనేంటంటే దీంట్లోనే పుట్టి పెరిగినట్టండి. ఫస్ట్ నుంచి బాగా దీనికి అనుభవం వల్ల నాకు ఎలాగో పావులు రావాలో అమ్ముకునేవాడు కూడా పావులు వచ్చేలా చేస్తానండి. కొనుక్కునేవాడు కూడా సంతోషంగానండి. వాళ్ళు కూడా బాగుండేలాగా నేను దాన్ని పెంచుతానండి. తక్కువ నీటితో సాగయ్యే ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఎరువులు కూడా అంతగా అవసరం ఉండదు. ముఖ్యంగా కొబ్బరి తోటలో కొత్తిమీర సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో మడులు చేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి.
కొబ్బరి తోటలో ఇటువంటి పనులు ఉండవు. అయితే మార్కెటింగ్ సమస్య లేకుండా చూసుకోవాలి. అప్పుడే అధిక లాభాలను పొందేందుకు వీలుంటుంది.